Hello everyone, this is Praveen Konapalli. Today I discuss percentages topic. Percentages. This is most important topic in all competitive exams. This is art of aptitude actually. By using percentages we can solve the problems very easily. Percentage can be represented by the symbol. ఇది తెలుగులో అయితే దీన్ని శాతంలో అంటామండి. శాతములు అంటాం. దీని యొక్క సింబల్ ఇది. అసలు పర్సెంటేజ్ అంటే దాంట్లోనే మీనింగ్ ఉంది. పర్సెంట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎవ్రీ 100, ప్రతి 100కి అని అర్థం. ప్రతి 100కి అని అర్థం. దీనిలో ఈ సింబల్ ఎప్పుడైనా తీసివేయాలి అంటే దీన్ని జనరల్గా ఇలా 20%, 30% అని రాస్తుంటాం. 20% సింబల్ తీసేయాలంటే బై 100 రాసుకోవాలి. ఎప్పుడైనా సింబల్ తీసేయాలంటే డినామినేటర్లో 100 రాసుకోవాలండి. ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇక ఎప్పుడైనా ఏదైనా వాల్యూని పర్సెంటేజ్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఇంటూ 100 చేయాలి. సపోజ్ 1/4, 1/5 ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నాయి, లేకపోతే డెసిమల్స్ ఉన్నాయి, ఏవైనా పర్సెంటేజ్లో రిప్రజెంట్ చేయాలంటే 100తో ఇంటూ చేయాలి. 1/4ని పర్సెంటేజ్లో రిప్రజెంట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. 4 1 425 ఇక్కడ 25% సింబల్ పెట్టండి. సపోజ్ 1/5 అంటే 1/5 ఇంటూ 100, 5 1 520 20%. Whenever if you want to convert percentages in the form of fractions divided by 100 like this. ఎప్పుడైనా ఏదైనా ఒక శాతాన్ని భిన్నాల్లో తెలపాలంటే 100 రాసుకోవాలి డినామినేటర్లో. ఇక ఏదైనా భిన్నాన్ని శాతంలో రిప్రజెంట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. If you want to represent any value in the form of percentages, for that multiply with 100. This is the main concept. ఇక్కడ మీరు కొన్ని గుర్తుంచుకోవాల్సిన ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అది గుర్తుంచుకోవాలి అంటే ఎందుకంటే అన్ని అసలు ఎక్కడ ఏవి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ అవి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు అవి. అందులో మీకు కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలవని ఉన్నాయి. అవి తెలిసినవి ఏంటో చూద్దాం. సపోజ్ 25% అనగానే ఫ్రాక్షన్స్లో చెప్పాలి అంటే ఎంత అండి? 1/4. 50% అంటే సగం 1/2. 75% అంటే 3/4 అన్నమాట, 3/4. 100% అంటే ఎంత అంటే 1. ఇలా ఇవి గుర్తుండాలి. ఇవేంటంటే పర్సెంటేజెస్లో, ఇవేంటవి ఫ్రాక్షన్స్లో, భిన్నాలలో, శాతాల యొక్క విలువలు భిన్నాలలో ఇవి. అలానే భిన్నాలని శాతాల్లో చెప్పాలి. 1/4 అంటే 25%, 1/2 అంటే 50%, 3/4 అంటే 75%, 1 అంటే 100%. ఇక 9 1/11% అంటే 1/11, 11 1/9% అంటే 1/9, 33 1/3% అనగానే 1/3, 66 2/3% అనగానే 2/3. ఇవి ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడుగుతున్నాడండి. ఇవి గుర్తుండాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, బ్యాంక్ కానీ, పోలీస్ కానీ, బ్యాంక్, పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, సిఆర్, సిహెచ్ఎస్ఎల్, రైల్వేస్, ఎనీ ఆల్ కాంపిటేటివ్, గేట్, క్యాట్, all competitive exams, he may ask you based on these percentages values. You remember this one, 9 1/11% is equal to 1/11, 11 1/9% is 1/9, 33 1/3% is 1/3, 66 2/3% is 2/3. ఇలా అని వీటికి ఇచ్చాడు కాబట్టి ఇక ఏది ఇచ్చినా అదే అని రాయకూడదండి. 16 2/3% అనగానే 2/3 అని రాసుకోకూడదు, ఇలా రాయకూడదు, ఇది తప్పు. ఓన్లీ వీటికి మాత్రమే. ఇది ఎలా మార్చాలి మరి? ఇలా ఇచ్చాడు అనుకోండి, 16 2/3% ఫ్రాక్షన్స్ లో మార్చాలి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 16 316 48 plus 250/3. ఈ పర్సెంటేజ్ తీసేస్తే బై 100 రాయాలి. 51 56, దీని వాల్యూ ఎంత అంటే 1/6. Don't write all fractions like this. Only some fractions. You remember for that only these fractions. 9 1/11% is equal to 1/11, 16 2/3% is equal to 11 1/9% is 1/9, 33 1/3% is 1/3, 66 2/3% is 2/3. You always remember. Based on that you also remember this one, right? Now I will tell you some fundamentals in percentages.
జనరల్ గా ఇవి ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు ఏంటవి అంటే 20% ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఇలా ఇస్తున్నప్పుడు మీరు ఎలా రాయొచ్చు దీన్ని 25 అందరికి తెలుసండి కానీ నేను బేసిక్స్ కూడా చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా పర్సెంటేజ్ వాల్యూ తీసేస్తే బై 100 తీసేయాలి రాయాలి ఆమ్ అంటే ఇంటూ 30 అని రాస్తాం ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే దీని వాల్యూ ఎలా అంటే 6 అని రాస్తాం by removing percentage symbol take 100 in denominator 2 zeros numerator and denominator get cancelled this gives you 2 3s are 6 as your answer right instead of doing like this directly you know that by removing percentage symbol take 100 in denominator ఎప్పుడైనా పర్సెంటేజ్ తీసేస్తే 100 డినామినేటర్ లో రాసుకోవాలి దట్ ఈస్ రూల్ కాబట్టి దీని బై 100 వచ్చినట్టు ఇక్కడ రాయండి 2 zeros get cancelled directly you can write 6 as your answer 2 3s are 6 మనం ఇందాక చెప్పిన ఫ్రాక్షన్స్ ని గుర్తుంచుకోమని చెప్పాను కదా వాటికి రిలేటెడ్ గా ఎలా ఉంటాయో చూడండి వాట్ ఈస్ 25% ఆఫ్ 40 అన్నాడు అనుకోండి లేకపోతే 50% ఆఫ్ 60 75% ఆఫ్ 80 100% ఆఫ్ 90 ఇలా ఇచ్చాడు సపోజ్ దీనికి కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇది ఈజీగా ఉంది ప్రాబ్లం అని చెప్పి ఆన్సర్ చేస్తూనే ఉంటారు చాలా మంది అలా డైరెక్ట్ గా చేయటం కాదు మళ్ళా నాకు టేబుల్స్ వచ్చు అవ్వచ్చు ఇవ్వచ్చు అని ఫాస్ట్ చేయటం కంటే లాజిక్స్ యూస్ చేస్తూ ఉండాలి మీకు ఇందా చెప్తున్నాం ఇది ఎంత అండి 1/4 4 1 4 10 క్యాన్సిల్ చేయండి దిస్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ 10 వాట్ అబౌట్ 50% ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ 60 దట్ గివ్స్ యూ 30 75% ఈజ్ నథింగ్ బట్ 3/4 420 is 20 into 360 your answer right 100% అంటే 1 into 90 90 is your answer ఇవన్నీ బేసిక్స్ అండి బేసిక్స్ కంపల్సరీగా ఇంపార్టెంట్ బేసిక్స్ ఎప్పుడు మర్చిపోవద్దు ఈ బేసిక్స్ బేస్ చేసుకుంటూ మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి రైట్ నెక్స్ట్ వీటి ఇందాక గుర్తుంచుకోమన్న నెంబర్స్ చెప్పాను కదా 9 1/11% ఆఫ్ 99 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 11 1/9% ఆఫ్ 99 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 33 1/3% ఆఫ్ 99 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 66 2/3% of 99 is equal how much అన్నిటికి 99 అనే వచ్చినప్పుడు అది కాదండి మీకు గుర్తుండాల్సింది ఇవి 9 1/11% అంటే ఎంత 1/11 11 1 11 9 this answer for this question is 9 next for this 11 1/9% is nothing but 1/9 9 into 99/9 11 next this value is 1/3 333s are 99 your answer is 33 here for this 66 2/3% is 2/3 333s are 66 is your answer and ఇవి జనరల్ గా ఎగ్జామ్ లో అడుగుతున్నాడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట అక్కడ మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసి ఆ పర్సెంటేజ్ వాల్యూస్ ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసి ఇవంతా చేయకుండా ఇవి గుర్తుంచుకోవాలి ఇవి మాత్రమే గుర్తుంచుకోండి అన్నిటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అవి ఎప్పుడన్నా ఫ్రీక్వెంట్ గా అడగడు ఎక్కడన్నా ఎప్పుడన్నా పొరపాటున అడుగుతూ ఉంటాడు కాబట్టి అప్పుడు మటుకు కంపల్సరిగా ఇట్ టేక్స్ 1 or 2 30 seconds time it takes 30 seconds maximum 20 seconds not more than that not 30 seconds it takes 20 seconds to convert like this you remember this one this is the first basic model in percentages now second model he may ask you like this also how much percentage of 20 is equal to 180 in this case directly multiply this one 21 the 29 the by removing this 100 percentage take 100 in denominator 9 into 100 this gives you 900 as your answer right suppose that how much of 30% is equal to 120 how you can solve this one దీన్ని ఎలా చేయాలో చెప్పండి దీన్ని ఎలా చేయాలంటే పర్సెంటేజ్ తీసేసినప్పుడు ఎప్పుడు 100 అనేది డినామినేటర్ లో ఉంటుంది పర్సెంటేజ్ సింబల్ ఇటున్నా ఒకటే పర్సెంటేజ్ సింబల్ తీసేసినప్పుడు బై 100 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు 5 క్యాన్సిల్ చేయొచ్చు 31 34 4 into 100 400 మీరు వి బార్ మాస్ నాకు నేను చెప్పిన క్లాస్ చూడండి వీడియో చూడండి వి బార్ మాస్ లో క్యాన్సిలేషన్ ఎలా చేయాలో చెప్పాను ఎస్పెషల్లీ దిస్ లాజిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కి క్లియర్ గా అర్థం అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు 5 పైన క్యాన్సిల్ చేయొచ్చు క్రాస్ గా ఉండేవి ఇప్పుడు ఇంటూ చేయాలి 4 into 100 this gives you 400 as your answer next some cases next is the second model third model ఎలా ఉంటుందో చూద్దాం 30% of how much is equal to 40% of
120 he gives like this. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదండి, డైరెక్ట్ గా పర్సెంటేజ్ సింబల్స్ క్యాన్సిల్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇటు ఎంత ఉంటుందో ఇటు అంతే ఉంటుంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. అదొక లాజిక్. ఇటు ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్యాన్సిల్ అయినా క్యాన్సిల్ చేయండి. 31 దా 34 దా 4 into 40 160, 40 into 4 చేయాలి, 160 is your answer. ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ ఉన్నవి క్యాన్సిల్ అవుతాయి, ఇవి ఇంటూ అవుతాయి. హాఫ్ అంటే ఇంటూ, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇదొక పార్ట్ ఉంటుంది. ఇటువైపు ఉన్నవి క్యాన్సిల్ చేయొచ్చు, అంతేగాని ఇది క్యాన్సిల్ చేయకూడదు. 40 31 దా 34 దా క్యాన్సిల్ చేశారు. ఇది ఈజీగా ఉంది, నాకు 4th టేబుల్ వచ్చని 4 1 దా 4 10 దా క్యాన్సిల్ చేయకూడదండి. ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి 4 into 40 చేయాలి, 160 యాజ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు ఎగ్జామ్స్ లో ఏ విధంగా అడుగుతున్నాడంటే చాలా మంది ఫాస్ట్ చేయాలని 16/3% ఆఫ్ హౌ మచ్ ఈజ్ ఈక్వల్ టు 50/3% ఆఫ్ 120 అని ఇలా ఇస్తున్నాడు. ఇలా ఇచ్చాడు ఏం చేస్తారు, ఫాస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఇది 16/2/3% అంటే ఎంతకు సమానం అవుతుందంటే 316 48 + 2 50/3% సమానం. ఇది క్యాన్సల్. హౌ మచ్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే 120. ఇలా ఇదే ఏమడుగుతున్నాడు, 20% ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ 20. ఏ లేదు, ఇది 20 ఉంది, ఇటు 20 ఉంది, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, 30 ఉండాలి కాబట్టి 30 ఉండాలి. ఆన్సర్ ఈజ్ 30. దీనికి లేకపోతే పర్సెంటేజ్ గెట్ క్యాన్సిల్, 20 గెట్ క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 30. ఇవన్నీ ఫండమెంటల్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పాను. ఈజ్ ఇట్ క్లియర్? అప్ టు హియర్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇవన్నీ ఫండమెంటల్స్. ఇంకొకటి చూడండి, కొన్ని సందర్భాల్లో అవి క్యాన్సిల్ కాకుండా ఇస్తూ ఉంటాడు. క్యాన్సిల్ కానప్పుడు ఎలా మరి? 15% ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇస్తూ ఉంటాడు కూడా. మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే క్యాలిక్యులేషన్స్ బాగా ఫాస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా మల్టిప్లై చేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకో విధంగా ఎలా చేస్తారంటే 15/100 ఆఫ్ అంటే ఇంటూ 25/1 అని రాస్తుంటారు. మీకు 25th టేబుల్ కూడా వచ్చి ఉండాలి కంపల్సరిగా. 1 to 20 టేబుల్స్ ఫాస్ట్ గా ఉండండి. 25th టేబుల్ కంపల్సరీగా నేర్చుకొని ఉండండి. 1 to 25 స్క్వేర్స్ వచ్చి ఉండాలి. 1 to 15 క్యూబ్స్ వచ్చి క్యూబ్, రైట్? 25 1 25 4 ఇక ఇక్కడ రాదు. ఇక మనకి 15/4 అంటే ఇది హైలీ ఇంపాసిబుల్. మరి దీన్ని ఎలా చేయాలి, ఓవర్కమ్ ఎలా కావాలంటే డెసిమల్స్ చెప్పినప్పుడు నేను చెప్పానండి, డెసిమల్స్ క్లాస్ నా వీడియో ప్రీవియస్ క్లాస్ ఉన్నాయి, ఆ వీడియోస్ లో చూడండి. డెసిమల్ అప్పుడు ఎలా చేయాలి అన్నప్పుడు ఎప్పుడైనా 15/100 into 25 ఈ కాన్సెప్ట్ ప్రతి యాప్టిట్యూడ్ లో ప్రతి ప్రాబ్లం లో యూస్ఫుల్ గా ఉంటుంది. యు రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. డినామినేటర్ లో ఉండే జీరోస్ ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ కాకపోతే క్యాన్సిల్ చేయొద్దు, అవి అలానే ఉంచండి. క్యాన్సిల్ కాకుండా ఏం చేయొచ్చు మరి అంటే అవి తీసేస్తూ కింద ఉన్న జీరోస్ తీసేసినప్పుడు పైన డెసిమల్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు. కాబట్టి డెసిమల్స్ ఇన్సర్ట్ చేయొచ్చు కాబట్టి క్యాన్సిల్ అయితేనే ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ కాకపోతే క్యాన్సిల్ చేయొద్దు. చూడండి, ఆ బేసిక్ కాన్సెప్ట్ తోటి 15 into 25 డైరెక్ట్ గా 375/100 ఇది షార్ట్ కట్ చెప్పుకున్నాం మనం. ఆ షార్ట్ కట్ ఏంటంటే ఎప్పుడైనా రైట్ సైడ్ డిజిట్స్ 5 ఉండి లెఫ్ట్ సైడ్ డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు 5 5 75 రాశాను. ఇది మల్టిప్లికేషన్ షార్ట్ కట్ 6 లో చెప్పాను, ఆ వీడియో చూడండి. 5 5 75 రాయాలి. ఎందుకు ఏంటి అని అడగకూడదు, ఇది షార్ట్ కట్. 5 5 25 కదా సార్ అంటే ఇది షార్ట్ కట్ అండి. 5 5 75 రాయాలి. ఏ కేసులో అలా రాయాలి? రైట్ సైడ్ డిజిట్స్ 5 ఉండి లెఫ్ట్ సైడ్ డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు 5 5 75. ఈ లెఫ్ట్ సైడ్ లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో 1 నా 2 నా 2 కాబట్టి దాని స్క్వేర్ -1 చేయాలి. 2 స్క్వేర్ 4 -1 3 375. అది నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా నేను 375 అని రాసా. బై 100 అని ఉంది, బై 100 ఉంది అన్నప్పుడు 100 తీసేయాలి కాబట్టి బై కింద 100 తీసేస్తే పైన 2 డెసిమల్స్ పెట్టాలి. ఎప్పుడైనా కింద 2 zeros తీసేస్తే పైన 2 డెసిమల్స్ పెట్టాలి. కింద 3 zeros తీసేస్తే పైన 3 డెసిమల్స్ పెట్టాలి. ఆ కాన్సెప్ట్ మొత్తం డెసిమల్స్ లో డిస్కస్ చేసాం. యు వాచ్ ద డెసిమల్స్ కాన్సెప్ట్. By removing these 2 zeros we can insert 2 decimals from right hand side. ఎప్పుడైనా డెసిమల్స్ అనేవి కుడి వైపు నుంచి ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి
3.75 అవుతుంది. ఇదంతా చేయడం ఎందుకు సార్? మనకి ఇందాక వచ్చు కదా, ఇందాక చేసినట్టే 25 అన్నా 25 4 చేయొచ్చు అండి. మీరు ఎప్పుడు అలా చేయొచ్చు అంటే మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ ఉన్నప్పుడు 4 3 12 అనగానే పాయింట్ 30 ఉంటుంది, 4 7 4 5 3.75. ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అవుతుంది. 15 into 25/100 ఈజీ కదా. 15 into 25 375/100 అంటే by removing 2 zeros we can insert 2 decimals in numerator. Always decimals must be inserted from right hand side. That's why put here decimal. Right? This is one concept. You remember this concept. This is most important. ఎప్పుడైనా డినామినేటర్ లో ఉన్న జీరోస్ ఎగ్జాక్ట్ గా న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ తో క్యాన్సిల్ కానప్పుడు కింద జీరోస్ తీసేస్తూ పైన డెసిమల్స్ ఇన్సర్ట్ చేయాలి. మీ ఆన్సర్స్ మాక్సిమం డెసిమల్స్ లోనే అడుగుతుంటాడు కాబట్టి ఒకవేళ ఫ్రాక్షన్స్ లో అడిగితే క్యాన్సిల్ చేయండి. ఈ క్యాన్సిల్ చేయాలంటే చెప్పుకున్నాం కదా, కంపల్సరీగా టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అక్కడ ఏ లాజిక్స్ షార్ట్ కట్స్ అనేవి పనిచేయవు. You remember the concept. I will tell you all shortcuts logics based on the problem.